గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం 55వ అధ్యాయం శివపార్వతీ సంయోగం. ఆ తర్వాత జరిగిన కథను పర్వతరాజు అయిన హిమవంతుడు తన ప్రియపుత్రిక పార్వతితో ఇలా చెప్పాడు. ఓ పార్వతి, ఈ విధంగా వ్రత పరిసమాప్తి అయిన తరువాత గణేశుడి అనుగ్రహంతో పాతాళలోకంలోని నాగకన్యకల బుద్ధి మారింది. వెంటనే వారు చంద్రాంగద మహారాజుని బంధనం నుంచి విడిపించి యథావిధిగా పూజించి నూతన వస్త్రాలను, అలంకారాలను, వివిధ భూషణాలను ఇచ్చి సంతోషపరిచి మనసంతా వేగంగా పరిగెత్తగల గుర్రాన్నిచ్చి అతనిని విడిచివేశారు. అప్పుడు ఆ రాజు సరోవరం నుంచి బయటకు వచ్చి తన అశ్వాన్ని చెంతనే ఉన్న ఒక వృక్షానికి బంధించి స్నానం చేస్తుండగా అక్కడి ప్రజలు కొందరు చూచి ఆ రాజుకు నమస్కరించి అతనిని కుశల ప్రశ్నలు వేశారు. వారి వల్ల ఇందుమతి మరియు తన కుమారులు క్షేమాన్ని తెలుసుకొని మానసిక చింత తొలగగా ఆ రాజు స్వాంతన చెందాడు. కొందరు ప్రజలలో అతనిని గుర్తించి, ఓ ప్రభు, కొద్దిసేపటి క్రితమే మహారాణి ఇందుమతీదేవి సరోవరంలో స్నానం చేసి వెళ్ళింది. ఆమె ధర్మనిరతురాలై ఉపవాస వ్రతంలో కృషించి ఉన్నది. కుమారుని యందే తన ప్రాణాలనుంచుకొని జీవమాత్ర శేషితురాలై ఉంది అని చెప్పారు. కొందరు పరిగెత్తుకు వెళ్ళి రాజనగర్లో మహారాజు తిరిగి వచ్చారన్న శుభవార్త పట్టణమంతా చాటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాణి మనస్సు ఆనందంలో ఓలలాడింది. ఆమె తన వెంట మంత్రులను, సైనిక ప్రముఖులను తీసుకొని నగరమంతా శోభాయమానంగా అలంకరింపచేసి తాను సర్వాంగ సుందరంగా అలంకరించుకొని భూసురాలైన బ్రాహ్మణులను హిరణ్యాదులచే క్షమించండమ్మా భూసురులైన బ్రాహ్మణులను హిరణ్యాదులచే సంతోషపరిచి సువాసినులైన ముత్తైదువులకు మంగళహారతి ద్రవ్యాలనిచ్చి సన్నాయి వంటి మంగళ వాద్యాలతో కూడి సరోవర తీరానికి బయలుదేరి వెళ్ళింది. అప్పుడు ఆ చంద్రాంగద మహారాజు అందరి యొక్క కుశల ప్రశ్నలు అడిగి ప్రముఖులందరినీ తాంబూలాదులతో గౌరవించి తాను స్వయంగా మహారాణి ఇందుమతి విడిది చేసిన శిబిరానికి వెళ్ళాడు. అలా 12 సంవత్సరాల కాలం భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు చూసుకొని కారణం చేత శాస్త్ర విధి ప్రకారంగా ప్రాయశ్చిత్తాది కర్మలను బ్రాహ్మణుల చేత జరిపించి పుణ్యహావచనం మంత్రపఠనంతో రుద్రాభిషేకాలను చేయించి బ్రాహ్మణులకు దక్షిణాధికములను ఇచ్చి నరదృష్టి తొలగించుకునేందుకు గుమ్మడికాయ పగలగొట్టి ఆ తర్వాత ముందుకు నడిచి కృష్ణపక్ష చతుర్దశి నాటి చంద్రకళలా ఉన్న భార్య ఇందుమతిని చూశాడు. అప్పుడు ఇందుమతీదేవి సువాసిని స్త్రీ సమూహంతో రాజుకు ఎదురేగి మంగళహారతినిచ్చి మహారాజుపై పుష్పవర్షాన్ని కురిపించింది. ఆ దంపతులు ఆనంద బాష్పాలను తుడుచుకొని హర్షంతో శోకంతోనూ ఇంతకాలం తాము పడ్డ కష్టసుఖాలను పరస్పరం చెప్పుకొని కాసేపు విచారించారు. ఆ తరువాత మంత్రులతో పరివృతుడైన రాజు తాను పట్టపుటేనుగుపై కూర్చుండి పదాతి దళాల ముందు నడుస్తుండగా ఇరుప్రక్కల ఖడ్గములు ధరించి అశ్వారూఢులైన సైన్యంతో నగరంలోకి ప్రవేశించాడు. ఇరుపక్కల ఏనుగుల ముందు నడుస్తుండగా వంది మాగధులు కైవారం చేస్తుండగా నర్తకీమణులు నృత్యం చేస్తూ వాయిద్యఘోషలతో ముందు నడుస్తుండగా ఆ సమూహం అంతా రాజుతో సహా నగరిలో ప్రవేశించారు. అలా ఊరేగింపుగా వెళ్ళిన వారు రాజభవనం వరకు వెళ్ళి రాజు వద్ద అనుమతిని గైకొని తమ తమ గృహాలకు మరలి వెళ్ళారు. ఆ తర్వాత ఆ రాజు వేద పండితులైన బ్రాహ్మణోత్తముల చేత షడ్రసోపేతమైన విందు చేయించి తాను కూడా సోదరులతో కూడి భుజించాడు. ఆ రాత్రి దంపతులు ఇరువురు హంసతూలికా తల్పంపై పరుండి తమ తమ కష్టాలను పరస్పరం చెప్పుకొని పురోహితుడి చేత ఊరడించి సుఖంగా నిద్రించారు. రాణి వద్ద నుంచి వినాయక వ్రత మహిమను గురించి విని చిత్రాంగదుడు ఆ వ్రతాన్ని తాను చేయాలని సంకల్పించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రావణ శుద్ధ చతుర్థి రాగా మహోత్సాహంతో ఆ వ్రతాన్ని ఆచరించారు అంటూ ఈ వృత్తాంతాన్ని తన తనయుడైన పార్వతికి వివరించాడు హిమవంతుడు. అంతా పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగాన్ని వసిగి ఆమెతో కూడి కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళారు అంటూ బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ వ్యాసమునీంద్ర, నీ కోరిక మేరకు గణనాథుని వ్రతమహత్యాన్నంతా వివరించాను. ఇప్పుడు నీకు ఇంకొక కథ చెప్తాను. ఆ కథను వినడం వల్ల మానవుడు సర్వ పాపముల నుండి విముక్తుడై సర్వాభీష్టములను పొందగలడు అన్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని శివపార్వతీ సమాగమం అనే 55వ అధ్యాయం సంపూర్ణం.